నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామం అంటే అతీంద్రమైందే, ఎంతో పవిత్రమైందని అర్థం. అలాంటి రాముడికి సేవ చేసే భాగ్యం కలగడం అంటే ఇంకెంత అదృష్టం. త్రేతాయుగంలో ఉడత కూడా శ్రీరాముల వారికి సాయం చేసిన పురాణ కథ మనందరికీ తెలిసిందే. ఒక చిన్న ప్రాణి అంత పెద్ద సాయం చేసిందని వినగానే మనసు పులకించిపోతుంది. అదే స్ఫూర్తితో అయోధ్య రామయ్యకు తమ వంతు సాయంగా కానుకలు పంపిస్తున్నారు భక్తులు. దేశ విదేశాల నుంచి కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. అయోధ్య ఈ పేరు చెబితే చాలు యావత్ భారతమంతా భక్తి భావంతో ఉప్పొంగిపోతోంది. శ్రీరాముడు తమవాడే అంటూ అందరూ పూజిస్తారు. అలాంటి అనుబంధం ఉన్న అయోధ్యలో రాముడి మందిర ప్రారంభోత్సవ ఘడియలు దగ్గర పడుతూ ఉండడంతో భక్తి భావం పొంగి పొర్లుతోంది. ఆ శ్రీరాముడికి భక్తులు రకరకాల రూపాల్లో కానుకలు సమర్పించుకుంటున్నారు. అయితే ఎన్ని ప్రాంతాల నుంచి కానుకలు వచ్చినా అత్తగారింటి నుంచి వస్తున్న కానుకలు చాలా ప్రత్యేకం. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరాముడికి దేశ విదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. పాదుకలు, పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, ఇలా రకరకాల కానుకలను భక్తులు సమర్పించుకుంటున్నారు. రామయ్యకు బట్టల నుంచి వజ్రాల హారం వరకు, నైవేద్యం నుంచి అగరబత్తి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు తమ తాహతకు తగ్గట్టు కానుకలు సమర్పిస్తున్నారు. దేశ విదేశాల నుంచి ధనధాన్య కనకాది వస్తువులు కానుకలుగా వస్తున్నాయి. వాటన్నింటిలోకి ప్రత్యేకంగా నిలుస్తుంది మాత్రం రాముడి అత్తామామల ఇంటి నుంచి వచ్చే కానుకలే. రామయ్యకు అత్తగారింటి నుంచి భారీ కానుకలు వచ్చాయి. బీహార్లోని మిథిలా నుంచి తలపై ధరించే పగిడీలు, తాంబూలం, తామర గింజలు కానుకలుగా వచ్చాయి. నేపాల్లోని జనక్పూర్ నుంచి మొత్తం 1100 కానుకలు రామయ్యకు అందించారు. అందులో వెండి విల్లుతో పాటు వెండి పాదరక్షలు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టువస్త్రాలు, 500 డబ్బాల్లో కానుకలు, పలు రకాల మిఠాయిలను రామజన్మభూమి ట్రస్టుకు అందజేశారు జానకి మందిర్ పూజారి మహంత్ రామ్ రోషన్ బృందం. అయోధ్య రాముడికి కొత్త బట్టలు కుట్టించారు రామదల్ అయోధ్య ప్రెసిడెంట్ కల్కి రామ్దాస్ మహారాజ్. అయోధ్యలోని ఓ చిన్న టైలర్ దుకాణం బాబులాల్ టైలర్స్ నడుపుతున్న సోదరులు భగవత్ ప్రసాద్ పహడి, శంకర్లాల్ శ్రీవాస్తవ రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేశారు. 3 దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్త్రాలను కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబులాల్కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలను సమకూరుస్తుంది. జనవరి 22న బాలరాముడికి ఆ దుస్తులు వేస్తారు. దీంతో పాటు ప్రత్యేకంగా ఓ జెండాని కూడా తయారు చేయించారు. सन 85 में श्री पिताजी हमारे श्री लालदास पुजारी जी के माध्यम से वो राम जन्मभूमि पोशाक सिलने के लिए हमारी 2 मशीन वहाँ गई। ये बड़ी मशीन, एक छोटी मशीन। भगवत प्रसाद पहाड़ी और मैं शंकरलाल दोनों भाई और पिताजी वहाँ गुम्मत के नीचे मशीन रखी जाती थी और पिताजी हमारे वहाँ अमनिया करते थे। हम दोनों भाई वहाँ बैठ के सिलते थे। ये कर्म सन 92 तक चलता रहा। जब विवादित ढांचा गिरा तो प्रभु हमारे ढांचे से भी टाट में आ गए। टाट में काफ़ी दिन तक चला पोशाक। यहाँ से पुजारी जी के माध्यम से पोशाक आता रहा और हम लोग पोशाक सिल करके पुजारी जी को देते थे और ठाकुर जी हमारे पहनते थे। जब हमारे श्री माननीय मुख्यमंत्री श्री आदित्यनाथ जोगी जी मुख्यमंत्री बने, उस समय वैकल्पिक मंदिर तैयार हुआ और वैकल्पिक मंदिर यानी प्रभु हमारे टाट थे, ठाट में आ गए। अब तो महल में जाने की तैयारी है। 22 तारीख को श्री प्रधानमंत्री जी के कर कमलों द्वारा राम जी का प्रतिष्ठा होगा और उस प्रतिष्ठा के लिए पोशाक का तो हमें आर्डर अभी मिला नहीं है, केवल नाप हुआ है ठाकुर जी का। लेकिन अब जब नाप ले लिए हैं और ट्रस्ट की तरफ से हमें जब अनुमति मिलेगी, कपड़ा वहाँ से मिलेगा, तो हम लोग पोशाक सिलेंगे। ये इस साइज का पोशाक ठाकुर जी का तैयार किया जाएगा। जो 51 इंच की मूर्ति है उनका इस साइज का पोशाक तैयार किया जाएगा। यही ठाकुर जी हमारे पहनेंगे। लेकिन अब तो ट्रस्ट हमारे मतानुसार तो पीला धारण करना चाहिए, लेकिन अब ट्रस्ट क्या कहती है, वहाँ के धर्माचार्य क्या कह रहे हैं, ये तो ट्रस्ट ही बताएगी। लेकिन हमारे मतानुसार तो रामलला पीला ही वस्त्र धारण करेंगे जन्म जिस समय स्थापना होगा। ये ठाकुर जी का हमारे अच्छा वस्त्र तैयार किया जाएगा, इसी साइज का तैयार होगा। हाँ, इसी साइज का।
प्राण प्रतिष्ठा वाले दिन ठाकुर जी जब उनका प्राण प्रतिष्ठा होगा तो ऐसा ही वस्त्र ठाकुर जी को धारण कराया जाएगा, इसी साइज का भी। अब बहुत भाग्यशाली है। भाग्यशाली तो हम ही, एक तो अयोध्या में पैदा हुए और सेवा भी ठाकुर जी का मिला, तो अब इससे बढ़ के हम भाग्यशाली और क्या कहें। वैसे तो राम जी अपने मुखारबिंद से खुद बोले हैं कि अत प्रेमो हिया के वासी मम धाम दापुरी सुखरासी। अयोध्या से ज्यादा प्रिय अयोध्यावासी है राम जी को। అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి విశేషమైన కానుకలు, కళాకృతులు అందుతున్నాయి. నీలమేఘ శ్యాముడి కోసం వెండిపైన బంగారు తాపడంతో చేసిన పాదుకలను భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ నిర్వాహకులు అయోధ్యకు పంపారు. పాదుకలపై చెక్కిన కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. తొలి రోజు ఆ శ్రీరాముడికి నైవేద్యం తయారు చేసే అవకాశం హైదరాబాద్కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్కు దక్కింది. ప్రారంభోత్సవం రోజున నైవేద్యంగా పెట్టే 1265 కిలోల భారీ లడ్డూను తయారు చేశారు. డ్రై ఫ్రూట్స్ పొదిగిన ఈ భారీ లడ్డూని అయోధ్యకు పంపించారు. రామమందిర ప్రాణ ప్రతిష్టకు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి ముత్యాల తలంబ్రాలను కానుకగా తీసుకుని శ్రీరామ రథయాత్ర అయోధ్యకు వెళ్లింది. భద్రాద్రి రామయ్య మూలవరుల సన్నిధిలో ముత్యాల తలంబ్రాలను ఉంచి ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం రథాన్ని అయోధ్య నగరికి సాగనంపారు. చూస్తుంటే మామూలు పెయింటింగ్లా కనిపించినా జాగ్రత్తగా గమనిస్తే బియ్యపు గింజలతో మలిచిన శ్రీరాముడి ప్రతిరూపం గోచరిస్తుంది. ఇంకా తీక్షణంగా పరిశీలిస్తే ఆ బియ్యపు గింజలపై తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలో రామనామం కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ ప్రాంతానికి చెందిన బిట్లింగు రాజేంద్ర దీన్ని తయారు చేశాడు. రాముడు ఉడతను నిమురుతున్న చిత్రంతో పాటు అయోధ్య ఆలయ నిర్మాణం కూడా తయారు చేస్తున్నట్లు రాజేంద్ర తెలిపారు. దేశం నలుమూలల నుంచి అయోధ్య రామయ్యకు కానుకలొస్తున్నాయి. ఒకరు నైవేద్యం సమర్పిస్తే మరొకరు పట్టు వస్త్రాలు, ఇంకొకరు పూజా సామాగ్రి, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల కానుకలు రామయ్య సన్నిధికి చేరుకుంటున్నాయి. వారధి నిర్మాణంలో రామయ్యకు సాయం చేసిన ఉడతను గుర్తు చేస్తూ ఉడత ప్రతిమను కానుగ్గా ఇచ్చాడు బెంగళూరుకు చెందిన ఓ కళాకారుడు. గుజరాత్లోని సూరత్కు చెందిన కౌశిక్ కకాడియా అనే వజ్రాల వ్యాపారి అయోధ్య రాముడికి అరుదైన కానుకను సమర్పించాడు. 5000 అమెరికన్ వజ్రాలతో కంఠహారం తయారు చేయించాడు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను ప్రతిబింబిస్తూ కళాకారులు ఈ హారాన్ని రూపొందించారు. 5000 అమెరికన్ వజ్రాలతో పాటు 2 కిలోల వెండిని ఉపయోగించి 40 మంది కళాకారులు 35 రోజుల పాటు శ్రమించి ఈ హారాన్ని తయారు చేశారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అరుదైన కానుక వెళ్లింది. ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు జుజరు నాగరాజు సీతమ్మ వారి కోసం ఓ ప్రత్యేక బహుమతిని తయారు చేశాడు. 196 అడుగుల చీరను బహుమతిగా ఇస్తున్నాడు. తన జీవితకాలపు కష్టాన్నంతా చీర నేసేందుకు వెచ్చించాడు. తన జీవితకాలంలో పొదుపు చేసిన 3,50,000 రూపాయలను వెచ్చించి బహుమతిని రూపొందించాడు. సీతాదేవి విగ్రహం కోసం తయారు చేసిన ఈ చీరలు 13 భాషల్లో 32,200 సార్లు జై శ్రీరామ్ అనే పదాన్ని ఎంబ్రాయిడరీ చేశారు. చీర అంచులో రామాయణంలోని అనేక ఘట్టాలను చిత్రీకరించారు. ఈ చీరకు రామకోటి వస్త్రం అని నామకరణం చేశారు. తమిళం, తెలుగు, మరాఠీ, ఉర్దూ, మలయాళం, ఒడియా లాంటి భాషల్లోని శ్లోకాలను చీర మీద నేశారు. రామాయణంలోని 168 చిత్రాలను ఈ చీరలో పొందుపరిచారు. 16 కిలోల బరువున్న ఈ చీర సాంప్రదాయ చీర కంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ. ఈ చీర తయారు చేయడం కోసం నాగరాజు 6 నెలల పాటు ప్రతిరోజు 10 గంటలకు పైగా కష్టపడ్డాడు. దీన్ని తయారు చేయడానికి నాకు దాదాపుగా 4 నెలల సమయం పట్టింది. నాతో పాటు పల్లా సురేంద్రనాథ్ అనే అతను కూడా నాకు సహాయం చేశాడు. నేను ఇందులో వచ్చేసి 4 నెలల సమయం తీసుకుని దాదాపుగా 5 లక్షల రూపాయల వరకు నాకు ఖర్చు వచ్చింది. నేను దీన్ని చాలా కష్టపడి చేనేత మగ్గం నందు తయారు చేశాను. పూర్తిగా ఈ భాషలు, వివిధ భాషల్లో కూడా శ్రీరామ ఘట్టానికి సంబంధించి భాషలు కూడా వేశారు కదా, ఎన్ని భాషలు వేశారు? ఈ భాషలు వేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు పట్టు చీర తయారు కావాలంటే అంచుకు 2 వైపులా జరీతో కూడినటువంటి అంచు ఉంటుంది. అంచుతో పాటు నడుము భాగం ఉంటుంది. ఈ నడుము భాగమునందు ఏదో ఒక డిజైన్ రావాలా. అంచుకు 2 వైపులా 400 రామాయణ ఘట్టాలు ఉన్నాయి. దానితో పాటు అంచులో ఏదో ఒకటి డిజైన్ రావాలనే ఉద్దేశంతో ఏదంటే అది తీసుకోకుండా జై శ్రీరామ్ అనేటువంటి అక్షరాలు మన తెలుగు అయినా కాకుండా మొత్తం మన దేశంలో ఉన్నటువంటి 13 భాషలను తీసుకున్నాను. నేను ఈ 13 భాషలను కూడా వాళ్ళ భాషలో జై శ్రీరామ్ అని రావడం కోసము కొన్ని ఇంటర్నెట్లో నేను సెర్చ్ చేశాను. అదేవిధంగా నాకు పరిచయాలు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వారి సహాయం కూడా నేను తీసుకొని ఈ అక్షరాన్ని సేకరించినాను. ఈ భాషలు అని చెప్పారు 13 సంబంధించిన భాషలు, ఏ భాషలు దీంట్లో? మొదట తెలుగు వస్తుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఒరిస్సా, పంజాబీ, బెంగాలీ,
అదేవిధంగా హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, దానితో పాటు శ్రీలంకలో ఉన్నటువంటి సింహాలి భాష, ఈ విధంగా 13 భాషలు అంటే నేను తీసుకోవడం జరిగింది. అష్టధాతువుతో తయారు చేసిన గంట అయోధ్య రామమందిరంలో ప్రత్యేక ఆకర్షణ. గర్భాలయంలో ఉంచే ఈ గంట బరువు 600 కిలోలు. ఈ గంటను 2020 నుంచే తయారు చేయడం ప్రారంభించారు. తమిళనాడుకు చెందిన ఓ కళాకారుడు దీనిని తయారు చేశాడు. ఆ గంటపై జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది. దాంతోపాటు యూపీ నుంచి కూడా కొన్ని గంటలు అయోధ్యకు చేరుకున్నాయి. యూపీలోని ఏతా జిల్లా గంటల తయారీకి చాలా ఫేమస్. అయోధ్య రాముడి ఆలయానికి కూడా ఇక్కడే భారీ గంటను తయారు చేశారు. 2100 కిలోల బరువు, 6 అడుగుల ఎత్తున్న ఈ గంట తయారీకి సుమారు 21 లక్షలు ఖర్చు చేశారు. ఇక అలీఘడ్కు చెందిన ఓ జంట 400 కిలోల తాళాన్ని తయారు చేసి కానుకగా ఇచ్చింది. 4.5 అడుగుల పొడవున్న ఈ తాళం తయారీకి 2 లక్షల రూపాయలు వెచ్చించారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ 108 అడుగుల భారీ అగరుబత్తిని వెలిగించారు. 3610 కిలోల బరువుండే ఈ అగరుబత్తిని గుజరాత్లోని వడోదరలో 6 నెలల పాటు శ్రమించి తయారు చేశారు. సుగంధ ద్రవ్యాలతో చేసిన దీని అమోఘమైన పరిమళం 50 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. అయోధ్య రాముడి సన్నిధిలో భారీ శబ్దం వచ్చే 500 కిలోల డ్రమ్ ఏర్పాటు చేశారు. గుజరాత్లోని దబ్గర్ కమ్యూనిటీ ప్రజలు దీన్ని తయారు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ డ్రమ్కు బంగారు, వెండి పూతలు పూశారు. దీని మోగిస్తే వచ్చే శబ్దం కిలోమీటర్ వరకు వినిపిస్తుంది. ప్రాణప్రతిష్ఠ జరుపుకోనున్న బాలరాముడికి ఆగ్రాలో ప్రసిద్ధి చెందిన పేఠా మిఠాయిను నివేదించబోతున్నారు. ఇందుకోసం 56 రకాలను సిద్ధం చేశారు. బూడిద గుమ్మడికాయ, చక్కెర పాకంతో పేఠాలు తయారు చేస్తారు. ఆగ్రాకు చెందిన పంచిపేట అనే స్వీట్ షాప్ వీటిని తయారు చేసి పంపించింది. బెంగళూరుకు చెందిన ఇంజనీర్ ఓ ఉడతా భక్తి కానుకను పంపాడు. 2.5 టన్నుల కార్టన్ స్టీల్తో 15 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల వెడల్పుతో ఉడత విగ్రహాన్ని తయారు చేసి అయోధ్యకు పంపించాడు. దీన్ని ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. అయోధ్య రామయ్యకే కాదు, ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం కూడా భారీగా కానుకలొస్తున్నాయి. అతిథులకు పంచేందుకు దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి లడ్డూ ప్రసాదాలతో పాటు పలువురు ప్రముఖ వ్యక్తులు సంప్రదాయ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ కూరగాయల వ్యాపారి అరుదైన భారీ గడియారాన్ని అయోధ్యకి కానుకగా ఇచ్చాడు. ఇందులో ఒకేసారి 9 దేశాల టైమింగ్స్ ని చూసుకోవచ్చు. ప్రపంచంలో తొలిసారి ఇలాంటి వాచీని రూపొందించినట్లు అనిల్ సాహు తెలిపారు. 2017లో వాచ్కి తుది మెరుగులు దిద్దారు. ఇందులో భారతదేశంతో పాటు యుఏఈ, రష్యా, జపాన్, అమెరికా మరియు సింగపూర్ వంటి దేశాలున్నాయి. 2018లో భారత ప్రభుత్వం నుంచి తన వాచీకి పేటెంట్ కూడా మంజూరు చేసిందని అనిల్ తెలిపాడు. పాట్నాకి చెందిన మహావీర్ టెంపుల్ ట్రస్ట్ అయోధ్య రాముడి కోసం బంగారు విల్లు, బాణం తయారు చేయించింది. వీటిని కానుకగా అందజేయనుంది. అంతేకాదు ఆలయ నిర్మాణం కోసం 10 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇక గుజరాత్ నుంచి భారీ ధ్వజస్తంభాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఆలయంలో ఏర్పాటు చేయనున్న ప్రధాన ధ్వజస్తంభంతో పాటు 6 ధ్వజస్తంభాలను అహ్మదాబాద్లో తయారు చేశారు. ప్రధాన ధ్వజస్తంభం బరువు 5500 కిలోలు కాగా ఎత్తు 44 అడుగులు. దాంతోపాటు 20 అడుగుల ఎత్తు, 700 కిలోల బరువుతో మిగతా 6 ధ్వజస్తంభాలను రూపొందించారు. ప్రాణప్రతిష్ఠ రోజున భక్తులకు పంచేందుకు నాగ్పూర్కు చెందిన షెఫ్ విష్ణు 7000 కిలోల రామ్ హల్వాను అయోధ్యకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ మందిరం నుంచి 5 లక్షల లడ్డూలు, మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ నుంచి యజ్ఞం కోసం 200 కిలోల లడ్డూలు పంపిస్తున్నారు. గుజరాత్లోని సూరత్ నుంచి సీతమ్మకు ప్రత్యేక చీర, కంఠాహారం పంపారు. దేశ నలుమూలల నుంచి అయోధ్యకు బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార ధాన్యాలను భక్తితో భారీ ఎత్తున తరలిస్తున్నారు. ఇందులో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన బియ్యం మాత్రం చాలా ప్రత్యేకం. నాణ్యతలో మాత్రమే కాదు, అంతకు మించి విశేషముంది. ఛత్తీస్గఢ్ నుంచి బియ్యం పంపడం వెనుక భక్తితో పాటు అంతకు మించిన అనుబంధముంది. ఎన్ని ప్రాంతాల నుంచి కానుకలు వచ్చినా అత్తగారింటి నుంచి వస్తున్న కానుకలు చాలా ప్రత్యేకం. సీతమ్మ జన్మించినట్లు చెప్పుకునే నేపాల్లోని జనక్పూర్ నుంచి వందలాది మంది అయోధ్యకు తరలివచ్చారు. రాముడికి ఎన్నో బంగారు, వెండి కానుకలు, ఆభరణాలు తీసుకొచ్చారు. సుమారు 800 మంది భక్తులు అయోధ్యకు 500 కానుక డబ్బాలతో వచ్చారు. త్రేతాయుగంలో రాముడికి సీతమ్మకు స్వయంవర వివాహం జరిగిందని గుర్తు చేసుకున్నారు భక్తులు. వాళ్లు తీసుకొచ్చిన కానుకలలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు స్వీట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. కానుకల్లో వెండి పాదరక్షలు, విల్లు, బాణం, కంఠహారాలు, పట్టు వస్త్రాలు ముఖ్యంగా ఉన్నాయి.
సీతారాముల వివాహ సమయంలో జనకుడు ఎన్నో కానుకలిచ్చాడని, తాము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు నేపాలీ భక్తులు. గుడి నిర్మాణానికి ప్రపంచం నలుమూలల నుంచి చందాలొచ్చాయి. అయితే ఇప్పుడు అయోధ్య రాముడు తన మందిర ప్రారంభోత్సవానికి వచ్చే అతిథులకు కానుకలివ్వబోతున్నాడు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరైన ప్రతి భక్తునికి రాముడి తరపున ఓ కానుకల సంచిని అందించనున్నట్టుగా ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇందులో రామాలయ నిర్మాణం కోసం పునాది తీసిన మట్టి, మోతీచూర్ లడ్డు, రామమందిరం ఫోటో ఉంటాయని వివరించారు. ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందినా సరే హాజరు కాలేకపోయిన భక్తులు తర్వాత ఎప్పుడైనా రాముని దర్శించుకుని తమ కానుకను పొందొచ్చు.